వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. జిల్లా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీసు కళా బృందం వారిచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారు చక్కని నాటిక పాటలతో అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని, మొబైల్ దొంగలించినా పోగొట్టుకున్నా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయడం జరుగుతోందని ప్రజలకు తెలిపారు. ఆపదలో ఉన్నవారు డయల్ 100 కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారని తెలిపారు. మహిళలను వేధించినా, చీటింగ్ చేసిన షీటీం నంబర్ 8712659795 ఫోన్ చేయాలని తెలిపారు. ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని తెలిపారు. మూఢనమ్మకాలు నమ్మవద్దు, మంత్రతంత్రాలు ప్రారదోలాలని తెలిపారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిరికొండ ఏఎస్ఐ బాల్సింగ్, కళాబృందం సభ్యులు విక్రమ్ బాషా, శ్రీనివాస్, సీత, బాలరాజు, శేఖర్, సిరికొండ పోలీస్ సిబ్బంది, వాహనదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. అక్కడ దూరంగా ఉన్నటువంటి అన్నలు, తమ్ముళ్ళు అందరూ దగ్గరికి రాగలరని కోరుతున్నాం. మనం ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ మరి అవగాహన సదస్సుని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఏ విధంగా చనిపోతున్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఒక భరోసాని ఇస్తుంది. మరి భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలంటే మనము కూడా క్షేమంగా ఉండాలా. కాబట్టి మీ గురించే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి హాజరైతే చాలా మీ ముందు ఉంచబోతున్నాము. బాధ్యత హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. దయచేసి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మా యొక్క నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తరపున మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. దయచేసి చెప్తున్నాము, వాళ్ళ చుట్టాల ఇంటికి పోతే పప్పుతోని, ఉడుకుడుకు అన్నంతోని, మంచిగా చారు, మంచిగా మజ్జిగతోని ఓళ్ళు తినేస్తలేరు. చుట్టాల ఇంటికి వచ్చి ఆల్చం లేదు, ఖాళీ చేతులు ఆడతలేవు. పొద్దుగాల వస్తే మటన్ తెప్పిస్తున్నావు, మధ్యాహ్నం వస్తే చికెను, సాయంత్రం అయితే చేపలు. అది ఉడకంగానే వెంటనే వైన్స్ పోతున్నావు. 2 ఫుల్ బాటిల్లు, 2 కాటన్ల బీర్లు తీసుకొని పోతున్నావు. ఇంట్లో పోగానే తండ్రి ఏమో ఒక రూమ్లో కూర్చుంటున్నాడు, కొడుకేమో ఇంకో రూమ్లో కూర్చుంటున్నాడు. తండ్రి పెద్దోడు కాబట్టి 2 పెగ్గులకు అవుట్ అయిపోతున్నాడు. కొడుకు యూత్ కాబట్టి కాటన్ బీర్లు తాగినా కానీ ఇంకేమైనా తెప్పిస్తారా అన్న ఆలోచన చేస్తున్నాడు. మన సిరికొండ చౌరస్తాలో చక్కని నాటిక పాటలు మాటలతోని మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినాం. దయచేసి అందరు కూడా మీరు దగ్గర రావాల్సిందే కోరుతున్నాం. మీరందరూ కూడా ప్రతి ఒక్క మానవుడికి అంటే దాదాపుగా 2 కంపల్సరీ బండ్లు ఉన్నాయి. బండ్లు ఎక్కువ మట్టుకు మన హైదరాబాద్ జిల్లాలో ఉంటే, తక్కువ మట్టుకు మన ములుగు జిల్లాలో ఉంటాయి. మన నిజామాబాద్లో ఇప్పటి వరకు 5,15,000 వెహికల్ ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలోనే. అలా 3,75,000 టూ వీలర్లే ఉన్నాయి, 35,000 కార్లు ఉన్నాయి, 20,000 వరకు ఆటోలు ఉన్నాయి, ఒక 10,000 వరకు బస్సులు, లారీలు ఉన్నాయి. మనం అందరం అనుకుంటాం, ఏమవుతుందన్నా నేను బండి నడిపించేటప్పుడు నాకేమవుతుంది, నాకేం కాదు, నేను 5-6 ఏళ్ళ 10 ఏళ్ళ బండి నడిపేబట్టి నా బండి మీద కింద గీత వల్లేదు, ఒరుసుకపోలేదు, నాకేమవుతుంది, నాకేం కాదు. రయ్యో 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 బైకు పైన జోరు దక్కి కుర్రోడ, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడ. రయ్యో రయ్యో బైకు పైన జోరు దక్కి కుర్రోడ, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడ. ఇడు తిల్లునిస్తుంది అతి మించితే ముంచేస్తుంది. రయ్యో 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 బైకు పైన జోరు దక్కి కుర్రోడ, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. కొట్టిందని నీవు బిరు దాగకు కుర్రోడా, కారులో
కారు చెయ్య కాలు దువ్వకు కుర్రోడా ఊరు కొట్టిందని నీవు పీరు దగకు కుర్రోడా కారులో సికారు చెయ్య కాలు దువ్వకు కుర్రోడా మత్తు మస్తుగుంటది నీ ప్రాణం తీస్తుంటది రయ్యు 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 బైకు పైన జోరుదకి కుర్రోడా అది పక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా రయ్యు రయ్యు బైకు పైన జోరుదకి కుర్రోడా అది పక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా రోడ్లు రక్తపాతం కావద్దంటే మన ఇంటి ముంగడ సాగు డప్పు కొట్టించుకోవద్దంటే మనం బొందలగడ్డ కోవద్దంటే మనం వైకుంఠధామం చూడొద్దంటే మనం గ్రేవియార్డు సమాధుల తోట చూడొద్దంటే మనం స్వర్గరథ యాత్ర ఎక్కద్దంటే మన శరీరం మీద తెల్లబట్ట కప్పద్దంటే సాగు పూలు మన మీద వెళ్ళొద్దంటే దయచేసి చెప్తున్నాము బండి మీద ఎక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని పొండ్రి హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా భావించాలా చాలా మంది ఏమైతుందన్నా పోలీసుల కోసం హెల్మెట్ పెట్టుకుంటున్నారు పోలీసుల కోసం ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు పోలీస్ నుంచి ఇయ్యాల తప్పించుకుంటావు రేపు తప్పించుకుంటావు మరి ప్రమాదం నుంచి ఎవరు తప్పించుకోవాలా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దయచేసి మీరందరూ కూడా మీ తండ్రులు ముఖ్యంగా బండి నడిపించే తండ్రులు మీరు హెల్మెట్ పెట్టుకొని రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే రేపు తెల్లారి నీ కొడుకు కూడా పెట్టుకుంటాడు చుట్టుపక్కల నిన్ను చూసి నేర్చుకుంటారు